హలో అండి, నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగరాజ్, మా వైఫ్ సంధ్యావాణి అండి. నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవుడనే. చిన్నప్పటి నుండి వాక్యం వింటూనే ఉన్నాను. నాకు తాగుడు అలవాటు లేదు. డైలీ బైబిల్ చదువుకోవడం, ప్రాంప్ట్గా సండే చర్చ్కి వెళ్ళడం, ఆచారపరంగా అన్నీ చేసేవాడిని. కానీ నేను కరెక్ట్ కాబట్టి నేను కరెక్ట్గా ఉన్నానని నేను అనుకునేవాడిని. కానీ నాలో అబద్ధము, కోపము, మర్మరింగ్ అండ్ గ్రమ్లింగ్, ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చడము, ఆలోచనలో తప్పు చేయడం, ఇలా చాలా ఉన్నాయి. ఇలా నా జీవితంలో నేను ఉండగా బర్గడ్నైకి ఫస్ట్ టైం నేను వెళ్ళాను. అక్కడ దీపమ్మ వాక్యం చెప్తుండగా ఆ రూమ్ అంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండే. ఆ వాక్యము నన్ను నేను పరీక్షించుకునేలా చేసింది. నా హృదయాన్ని కదిలింపజేసింది. తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ నాలో ఉన్న అబద్ధాన్ని, కోపాన్ని, నా తప్పుడు ఆలోచనలని, నా తప్పుడు ప్రవర్తనని మార్చుకునేలా చేసింది. నా బుద్ధిని మార్చింది. ఇప్పుడు దీపమ్మని ఒక కల్ట్ అని మీరు అంటున్నారు కదా, ఒక కల్ట్ నా బుద్ధిని మార్చగలదా? నన్ను సరి అయిన మార్గంలో పెట్టి నన్ను దేవునికి కనెక్ట్ చేయడము ఒక కల్ట్ చేయగలదా? మీరు ఆలోచించండి. మా ఇంట్లో నాకు, నా వైఫ్ సంధ్యావానికి ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు జరిగేవి. అప్పుడు మా ఆత్మీయ పేరెంట్స్ జానన్న, దీపమ్మ మాకు 1 పీటర్ 3:7 తీసి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయడని చెప్పి, నీ భార్య బలహీనతలో నీవు సపోర్టింగ్గా ఉండాలి కానీ తనను పాయింట్అవుట్ చేయకూడదు అని నా ఆలోచన విధానాన్ని మార్చారు. మీ ఫ్యామిలీలో మీతో పాటు దేవుడు ఉండాలని మాకు తెలియజేశారు. అప్పటి నుండి మమ్మల్ని మేము మార్చుకొని జీవించడం ద్వారా సంతోషం, సమాధానం మేము పొందుకున్నాము. ఇది ఎక్కడ దొరుకుతుందండి? కానీ మేము ఇది మా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా పొందుకున్నాము. ఇది ఒక కల్ట్ చేయగలరా? మీరే చెప్పండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. దీపమ్మ మాకు డైలీ అనాలిసిస్, వైఫ్ అండ్ హస్బెండ్ అనాలిసిస్, చాప్టర్ అనాలిసిస్, వర్స్ అనాలిసిస్, ఇలా చాలా అనాలిసిస్ ఇచ్చేది. అందులో డైలీ అనాలిసిస్, వైఫ్ అండ్ హస్బెండ్ అనాలిసిస్, ఈ రెండింటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నా అండి. ఎందుకంటే ఈ అనాలిసిస్లు నా బ్రతుకుని, బుద్ధిని మార్చాయండి. డైలీ అనాలిసిస్లో నేను ప్రతిరోజు 2 Corinthians 13:5 వాక్యము, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? ఈ వాక్యం ముందు పెట్టుకొని ప్రతిరోజు దేవుని ఎదుట నన్ను నేను ఎగ్జామిన్ చేసుకోవడం. అది ఎలా అంటే, ఈ రోజు నేను అజంప్షన్స్తో ఇతరులను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా, అబద్ధం ఆడానా, కోప్పడ్డానా, ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశానా, ఇలా నన్ను నేను పరీక్షించుకోవాలి. 17 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ అనాలిసిస్లో నేను ప్రతిరోజు నా వైఫ్ని ఆనర్ చేస్తున్నానా, ఆమెతో ప్రేమగా ఉన్నానా, ఆమెను ఏమైనా నెగ్లెక్ట్ చేశానా, ఇలా ఎన్నో పాయింట్స్ నేను డైలీ చెక్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్లు నా ఆలోచనని, నా ప్రవర్తనని టువర్డ్స్ మై వైఫ్, టువర్డ్స్ మై చిల్డ్రన్, టువర్డ్స్ మై ఆల్ పీపుల్ మార్చేసిందండి. ఇలా నన్ను దీపమ్మ దేవునికి కనెక్ట్ చేసి నా కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని నింపారు. మీరు దీపమ్మ
కి దయ్యం పట్టిందని కామెంట్ చేశారు కదా. ఒక దయ్యం ఇలా అనాలిసిస్ ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని దేవునికి కనెక్ట్ చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. అయ్యో 300 మంది యూత్ ఆమె వలలో చిక్కుకుపోయారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అని మీరు కామెంట్ చేశారు కదా. నా డాటర్, నా సన్ కూడా ఈ యూత్లో ఉన్నారు. నా పిల్లలు ఎంత ప్రొటెక్షన్లో ఉన్నారో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఒకరోజు దీపమ్మ యూత్తో మాట్లాడుతూ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేంటంటే ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి బయటికి వచ్చేయాలని, వాట్సాప్లో నో అన్నెసెసరీ చాట్, నో గేమ్స్, నో ట్విట్టర్ అని చెప్పారు. ఎందుకంటే అపవాది యూత్ని వీటి ద్వారా అటాక్ చేయబోతుందని చెప్పారు. మీకందరికీ తెలుసు కదండి, ఇంటర్నెట్, ఆన్లైన్ గేమ్స్, యూత్ ఆన్లైన్ గేమ్స్కి యూత్ బానిస అవుతున్నారు కదా. బరికడిన యూత్ పిల్లలు అందరూ వాటి నుండి బయటికి వచ్చేసారు. పేరెంట్స్కి పిల్లలకి ఇంతకంటే ప్రొటెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? వారికి దీపమ్మ తన మెసేజ్ ద్వారా యోసేపు లైఫ్, దావీదు లైఫ్, యోబు లైఫ్ వారి ముందు పెట్టి వారిని స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేశారు. ఇప్పుడు వారు కాలేజీలో కానీ, జాబ్స్లో కానీ ఎక్కడ ఉన్నా వారు ఒక జోసెఫ్ లాగా, దావీదు లాగా, యోబు లాగా ఉంటారు. యాజ్ ఎ పేరెంట్ మాకు ఇంతకంటే ఏం కావాలండి? యూత్ పిల్లల్ని పేరెంట్స్కి దూరం చేస్తున్నట్ట లేక మంచి మార్గంలో పెడుతున్నట్ట? ఒకసారి మీరు ఆలోచించండి. మా యూత్ పిల్లలే, బరకడ్న యూత్ పిల్లలే మీ కొరకు ప్రార్థించే స్థితిలో దీపమ్మ పెట్టారండి. అవునండి, ఏవో 2-3 ఎడిటెడ్ క్లిప్పింగ్స్ చూసి మీరు ఒక కుటుంబం మీదనే నింద వేసేశారు. మీరు నింద వేసే ముందు కానీ, తీర్పు తీర్చే ముందు కానీ పరిశోధించాలి కదా. 2 వైపులా బాగుగా పరిశోధించాలి. అదే కదా మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకున్నాము. యోబు స్నేహితులు యోబు స్థితి అంతా అయిపోయింది, కుమారులు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, అనారోగ్యంతో అతను బాధపడుతున్నాడు. అది చూచి తన ఫ్రెండ్స్ చూచిన దాన్ని బట్టి తీర్పునిచ్చేశారు. వాక్యమే మాట్లాడారు. అయినా దేవుడు ఎందుకు వారిని తప్పు పట్టారు? యోబు ప్రార్థన చేస్తే కానీ మీకు క్షమాపణ లేదన్నారు. ఎందుకంటే వారు యోబును చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చారు. వినిన దాన్ని బట్టి విమర్శ చేయకూడదు, చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు కదా. మీరెలా చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చారు? ఒకసారి ఆలోచించండి. యోబ్ ఫ్రెండ్స్ యోబు మీద నింద వేయకముందు దేవుణ్ణి అడిగి ఉంటే వారు ఆ తప్పు చేయకపోయేవారు. మీరు వీడియోస్ని స్క్రోల్ చేయకముందు, నింద వేయకముందు, తీర్పు తీర్చకముందు దేవుని అడిగారా? ఎందుకంటే అలా చేయడం మీరు దేవుని పని అని అనుకుంటున్నారు కదా. చివరి రోజుల్లో ఇలా అబద్ధ ప్రవక్తలు వస్తారు అని యేసుక్రీస్తు చెప్పారని మీరు వీడియోలో కామెంట్ చేశారు కదా. అవును, అది నిజమే. కానీ చివరి రోజుల్లో నిజమైన ప్రవక్తలు ఉండరు అని యేసుక్రీస్తు చెప్పారా? ఒకసారి ఆలోచించండి. అయ్యో 300 మంది పరిస్థితి ఎలా? మనమందరం వీరి కొరకు ప్రార్థన చేయాలని అంటున్నారు కదా. దేవుడు మమ్మల్ని కరుణించి కనికరించి బరికడ్నాయిలో మాకు స్థానం ఇచ్చారండి. బరికడ్నాయి మాకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం అండి. లాస్ట్గా దీపము ఎప్పుడు ఒక మాట చెప్పేదండి. నెహమ్యా నుండి ఒక వాక్యం చెప్పేది. నీవు దేవునికి భయపడి మంచిగా ప్రవర్తించరాదండి అని. ఇది
అందరం గుర్తుపెట్టుకొని దీన్ని బట్టి నడుచుకుంటే, దేవుని యందు భయభక్తులతో ఉంటే మనము ఇతరులని కామెంట్ చేయము, ఇతరుల మీద నింద వేయము, ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చొద్దు. ఇదే మా స్పిరిచువల్ పేరెంట్స్ మాకు నేర్పించారండి. థ్యాంక్ యూ. నేను నా భర్తను బట్టి నన్ను నేను మార్చుకున్నాను. ఇక్కడ మేము నేర్చుకున్నది ఏంటంటే, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మంచి మార్గంలో నడిస్తే ఆ కుటుంబంలోని మెంబర్స్ అందరూ తిన్ననైన మార్గంలోనే నడుస్తారని. మా కుటుంబం శాంతి సమాధానంతో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నాము. మా ప్రవర్తనను మార్చుకున్నాము. ఆ మార్పు మంచిదైతే మంచిదే కదండి. మా జీవితాలను మార్చిన మా స్పిరిచువల్ పేరెంట్స్ జాన్ అన్న, అక్కకి థ్యాంక్స్. మరి వారు మా కుటుంబాన్ని కట్టినట్ట విడదీసినట్ట వినిన దాన్ని బట్టి బ్లేమ్ చేయకు. అంటే ఇక్కడ మేము నేర్చుకున్నది ఏంటంటే, కంటి చూపుతో తీర్పు తీర్చకు, వినిన దాన్ని బట్టి విమర్శించకు అని. థ్యాంక్ యూ.